సంక్రాంతికి పల్లెబాట పట్టారు నగరవాసులు. హైవేలు టోల్గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రద్దీ నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు చేపడుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా విశాఖ సికింద్రాబాద్ వందే భారత్ కోచ్ల సంఖ్య పెంచారు రైల్వే అధికారులు. ఇవాళ పార్టీ కార్యాలయంకు చేరుకుని ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు సీఎం చంద్రబాబు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుందన్నారు సీఎం చంద్రబాబు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇక భయపడే వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తిరుపతి తొక్కిసలాట బాధితులతో మాట్లాడుతుంటే కన్నీళ్లు వచ్చాయన్నారు పవన్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా సభ్యులందరూ బాధ వింటే తెలుస్తుందన్నారు. ఇక ఏపీలో వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరు మార్చింది కూటమి ప్రభుత్వం. PMAY ఎన్టీఆర్ నగర్లుగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య శాఖలో ఖాళీల భర్తీపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. 8,000 ఖాళీల భర్తీకి ఆదేశించారు. తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోవడాన్ని చిన్న విషయంగా భావించకూడదన్నారు అంబటి రాంబాబు. అలా భావిస్తే అది ప్రమాదకరమన్నారు. వైఎస్ కుటుంబంలో విషాదం అలముకుంది. హైదరాబాద్ IIG హాస్పిటల్లో చికిత్స పొందుతూ వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారు. ఇవాళ పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారు. అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మిగిలిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ సహా జేపీ నడ్డా పాల్గొన్నారు. సావర్కర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో రాహుల్ గాంధీకి పూణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25,000 షూరిటీ బాండ్ సమర్పించాలంటూ ఆదేశించింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీని కుటుంబ సభ్యులతో కలిసి చూశారు రాజమౌళి. హైదరాబాద్లోని అపర్ణ సినిమాలో ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మల్టీప్లెక్స్లో 125 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్లో 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతులు జారీ చేసింది.